మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస కూడికలో ఉపవాస ప్రార్థన అనేది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తుంది, అతని పరిస్థితులను ఎలా మారుస్తుంది. ఉపవాస ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి ఉన్నతమైనటువంటి కార్యాలు చూడడానికి ఉపవాస ప్రార్థన దోహదం చేస్తుంది అనే విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉపవాస ప్రార్థనలు చేశారు, అనేక మంది వాటికి జవాబును పొందుకున్నారు. అయితే మనం ఈరోజు ఒక వ్యక్తి చేసినటువంటి, ఒక రాజ్యం చేసిన ఉపవాస ప్రార్థనను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అనేక మంది వ్యక్తిగతంగా ఉపవాసాల నుండి ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు, కుటుంబంతో కలిసి ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఒక రాజ్యమంతా కలిసి ఉపవాస ప్రార్థన చేశారు ఒక విషయం కొరకు. వారి కళ్ళ ముందు ఉన్నటువంటి భయంకరమైన ఒక సంఘటన నిమిత్తం తమ శక్తికి మించినటువంటి ఒక కార్యాన్ని జయించడానికి కొరకు ఒక రాజ్యమే ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనం కొన్ని విషయాలను నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనబడేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, దేవుని దృష్టికి ఎంతో అనుకూలంగా భయము భక్తి కలిగి దేవుని మార్గాల్లో నడుస్తూ భక్తి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఎదిగినటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి సామాన్యమైనటువంటి వాడు కాదు, ఒక దేశాన్ని పరిపాలించినటువంటి రాజుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అతని పేరు యెహోషాపాతు. ఏం పేరండి? యెహోషాపాతు అనేటటువంటి రాజు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 20వ అధ్యాయాన్ని నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. 20వ అధ్యాయంలో ఈ యొక్క యెహోషాపాతు రాజ్యం పైకి భయంకరమైనటువంటి ఒక యుద్ధం వచ్చిన సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు భక్తులు. హల్లెలూయా. దీనికి ముందు ఈ రాజుగారు తీసుకున్నటువంటి దైవ నిర్ణయాలు, దేవుని విషయంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, తన బ్రతుకును దేవునికి ఇష్టంగా మార్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో లోపాలన్నీ సరిదిద్దుకొని క్రమమైనటువంటి పద్ధతిలో, క్రమమైన విధానంలో నడుస్తున్నటువంటి రాజు మీదకి ఈ యొక్క 20వ అధ్యాయంలో 5 దేశాలు కలిసి దండెత్తి ఒక యుద్ధముగా వారందరూ కలిసి ఒక యుద్ధానికి వచ్చినటువంటి సందర్భం ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క యుద్ధములో ఈ యొక్క రాజు ధైర్యం చెడిపోయి ఎంత మాత్రము ధైర్యం లేక, దేవుని బిడ్డలారా, ఒక్కసారితో భయాందోళనలకు గురి అయిపోయి ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో తన మనసు దేవుని మీద నిలపగానే తనకంటూ ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన తెలుసా? ఇదిగో, నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఈ యొక్క యుద్ధాన్ని జయించడానికి నా దేశమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనే ఒక నిర్ణయానికి వారు వచ్చారు. దేవుని బిడ్డలారా, అలాంటి నిర్ణయంలో దేశంలో ప్రకటన చేశారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మనమందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనే నిర్ణయాన్ని దేవుని బిడ్డలారా రాజు దేశంలో ప్రకటించిన తర్వాత ఆ దేశమంతా ప్రభు సన్నిధికి వచ్చి, దేవుని యొక్క మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు తన ఆత్మతో ఒక వ్యక్తిని నింపి ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన ఏం చేయబోతున్నాడో తన యొక్క ప్రణాళికను ఆ ఉపవాస ప్రార్థన ద్వారా తెలియజేశాడు. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఈ యొక్క వాక్యంలో వారు ఏ మనసుతో ఉపవాస ప్రార్థనలు అడుగుపెట్టారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థనకు వారు సిద్ధమయ్యారు, వారి పరిస్థితులను దేవుడు ఎలా మార్చాడు అనే విషయాలు ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. వీరు ఉపవాస ప్రార్థన ఎలాంటి పరిస్థితుల్లో ఉపవాసంలోకి వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో వీరందరూ కలిసి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని నిర్ణయం తీసుకున్నారో, దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులను దేవుడు ఎలా మార్చాడో ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదవగలిగితే 20వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా మొదటి వచనం, ఇది అయిన తర్వాత
మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చింది. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చిచున్నది, చిత్తగించుము. వారు హసస్సోన్ తామరు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా యందంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా. ప్రభు స్తోత్రం చెప్తామండి. దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ఏమండి, ఆ యొక్క దేశం మీదకి 5 దేశాల ప్రజలు, 5 దేశాల సైన్యము యుద్ధానికి చొరపడినట్లుగా కనబడుతూ ఉంది. అలాంటి యుద్ధ కాలంలో యెహోషాపాతు ధైర్యం చెడిపోయి ఏం చేయాలో అర్థం కాక, దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఏమండి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే, సాదాసీద వ్యక్తి అయితే, సరైన భక్తి జీవితం లేనటువంటి వ్యక్తి అయితే ఎక్కడికి వెళ్దాం, ఎవరి దగ్గరికి వెళ్దాం, ఎవరిని సాయం అడుగుదాం? దేవుని బిడ్డలారా, ఈ యొక్క యుద్ధంలో మనకి సాయం చేయడానికి ఏ దేశము మనతో పొత్తు కలుపుకుంటుందో, ఏ దేశం మనకి ఏమండి ఆయుధాలు సప్లై చేస్తుందో, ఏ దేశం మన పక్షంగా పోరాడడానికి సిద్ధపడుతుందని ఇతర రాజ్యాల మీద ఆధారపడతారు. కానీ ఈ యొక్క రాజు ఉన్నతమైనటువంటి ఒక నిర్ణయం చేసుకున్నాడు. మొదటగా తన మనస్సు దేవుని మీద నిలుపుకున్నాడు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అందరి లెక్క ఈ రాజు కూడా మొదట్లో భయపడ్డాడండి. ఇక్కడ రాయబడింది, చూద్దాం మరొకసారి దేవుని బిడ్డలారా. అందుకు యెహోషాపాతు భయపడి, 3వ వచనంలో ఏమండి, యెహోషాపాతుకి ఏం కలిగిందంట? భయం కలిగింది. మనకు వచ్చేటటువంటి సమస్యల్లో మనం ఎలా భయపడతామో, యెహోషాపాతుకు వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి సమస్యలో యెహోషాపాతు కూడా భయపడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా, యెహోషాపాతు భయపడినప్పటికీ మన వలె లేదా అనేకుల వలె ఆయన తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. హల్లెలూయా. తొందరపాటుతో ఎవరిని మనుషుల దగ్గరకు పరుగులు పెట్టలేదు. తొందరపాటుతో ఎవరి సాయానికో ఆయన పరుగులు పెట్టలేదు. కానీ దేవుని బిడ్డలారా, వాక్యములో రాయబడింది, ఆయనకు భయం కలిగినప్పటికీ దేవుని మీద మనసు నిలిపాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పరిస్థితుల్లో నేను నా దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవాలి. ప్రభు స్తోత్రం చెప్తాము. నా దేవుని సహాయం కొరకు నేను ముందుకెళ్ళాలి అని దేవుని మీద మనసు నిలిపాడు. దేవుని మీద మనసు నిలపడం మాత్రమే కాదండి, ఇక్కడ రాయబడినది దేవుని బిడ్డలారా మరొక మాట, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. హల్లెలూయా. కాబట్టి విచారించడం అంటే అర్థం ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. విచారించడం అంటే ఎంక్వైరీ చేయడం, ఆరా తీయడం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకొరకు ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది, దేశంలో ఎవరైనా గూఢచారులు ఉన్నారా, లేదంటే కనుక దేశంలో ఎవరైనా పాపం చేశారా, లేదంటే కనుక నేను చేసినటువంటి పాపం ద్వారా ఈ యొక్క సమస్య వచ్చిందా అనేటటువంటి విచారణ రాజు మొదలు పెట్టాడు. ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కాదండి, దేవుడి దగ్గర. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా. అంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఈ సమస్యలో రాజు చేస్తున్నటువంటి పని ఏందో తెలుసా? ఏమండి, తన మనసును, తన ప్రవర్తన ఒకసారి సరి చేసుకుంటున్నాడు. తన ప్రవర్తనను సరి చేసుకుంటున్నాడు. అయ్యా, నేను నీకు వ్యతిరేకంగా నడిచినటువంటి విషయం నిజమే, నా జీవితం నీకు వ్యతిరేకంగా ఉంది, నా బ్రతుకు వ్యతిరేకంగా ఉంది, నా సహవాసాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నా స్నేహాలు, నా ఫ్రెండ్షిప్లు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయ్యా, నా యొక్క ఆలోచన జీవితం నీకు వ్యతిరేకంగా నడిచింది నిజమే ప్రభువా, కానీ ఇప్పుడు నా ఆలోచన అలా లేదయ్యా, ఇప్పుడు నా జీవితం అలాగా లేదు కదయ్యా, నీ దగ్గర ఒప్పుకున్నాను కదయ్యా అని తన దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ఏమండి తన ఎంక్వైరీ చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని బిడ్డలారా చూడండి, ఎలా నడిచాడు ఈ రాజు, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు అంటున్నాం కదా. ఎప్పుడు నడిచాడు, ఎలా నడిచాడు అంటే 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయంలో యోధా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడగు యెహూ అతని ఎదుర్కొనబోయి రాజని యెహోషాపాతుకు ఎలాగో ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా, అందువలన యెహోవా సన్నిధి నుంచి నీ మీదకు కోపము వచ్చును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషాపాతు చేసినటువంటి మిస్టేక్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఏమండి, అన్య జనాంగముతో సంబంధం కలుపుకొని తన కుమారుడికి ఆహాబు యొక్క కూతురినిచ్చి పెళ్లి చేశాడు. హల్లెలూయా. ఆహాబు ఎవరో తెలుసా? భయంకరమైనటువంటి
దేవుని దృష్టికి ఏదైతే చెయ్యొద్దని దేవుడు చెప్పాడో ఆ భయంకరమైన పాపములు చేసినటువంటి వాడు. ఇశ్రాయేలీల రాజ్యాన్నే పరిపాలన చేస్తున్నాడు, కానీ ఇశ్రాయేలీల రాజ్యములో 450 మంది అశ్షేరీదేవి ప్రవక్తలను, 400 మంది బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఏమండి, ఒక ఉన్నతమైన ప్రతిమను నిలవబెట్టాడు. ఇశ్రాయేలీల ప్రజలను విగ్రహారాధన వైపుకు త్రిప్పాడు. ఎన్నోసార్లు ఏలియా అతను ఖండించాడు, గద్దించాడు. లోబడలేనటువంటి మనసు, మార్చబడలేనటువంటి మనసు, అలాంటి వ్యక్తులతో యెహోషాపాతు స్నేహం చేశాడు. అలాంటి వ్యక్తులతో యెహోషాపాతు పొత్తు కలుపుకొని తన కొడుక్కి అతని కూతురినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేయడం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా నడుస్తున్నటువంటి ఆ వ్యక్తితో కలిసి యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆ యుద్ధంలో గాయపరచబడి తిరిగి వచ్చాడు. ఇక్కడ అదే రాయబడుతుంది 19వ అధ్యాయంలో. ఏమండి, యోధారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేముకు తన నగరకు వచ్చాడని రాయబడింది. అంటే దేవుని చిత్తం కాలేనటువంటి స్థలాలకి పరిగెడుతూ ఉన్నాడు. ఎవరితో కలిసి? తన స్నేహితులతో కలిసి. ఎవరా స్నేహితుడు? వియ్యంకుడండి, బంధువు ఆహాబు కుమారుడైన యెహోరాము. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. ఎందుకని? బంధుత్వం కాబట్టి. ఏం కాబట్టి? బంధుత్వం కాబట్టి. అతడు చేసినటువంటి పాపాలు యెహోషాపాతు కన్నులు కనబడట్లేదు. అతడు చేసినటువంటి నడవడిక యెహోషాపాతు కన్నులు కనబడట్లేదు. అతడు చేసినటువంటి తప్పులు యెహోషాపాతు సమర్థించుకుంటూ దేవుని బిడ్డలారా అతని పాపాల్లో ఇతడు పాలి భాగస్తుడు అయిపోతున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. నడవడం మొదలెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో రాయబడింది, దానికి తగినటువంటి శిక్ష యెహోషాపాతు ప్రాణ భయంతో పరుగులెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయడానికి వీలు. నువ్వు స్నేహం చేసే వ్యక్తి దేవునికి అనుకూలంగా నడుస్తున్నాడా లేదా? దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా? దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నాడా? పాపపు జీవితాన్ని కలిగి ఉన్నాడా? దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏమండి దైవ నిర్ణయాలు ఎరిగినటువంటి వాడిగా ఉండి కూడా దేవునికి లోబడట్లేదా అనేటటువంటి విషయాలు నువ్వు గమనించుకొని వారితో కలిసి నువ్వు తిరగాల. స్తోత్రం చెప్పండి. ఆహాబుకు దేవుడు అంటే ఎవడో తెలీదా? తెలుసు. ఆహాబుకు దేవుడు ఎవరో తెలుసు. అతని రాజ్యంలో ఏలియా వంటి గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఉన్నతమైనటువంటి ఎన్నో అద్భుతాలు తన కళ్ళారా చూశాడు. కానీ తన బుద్ధి మార్చుకోలేదు, తన ప్రవర్తన మార్చుకోలేదు. అలాంటి వ్యక్తితో యెహోషాపాతు వియ్యమందుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి వ్యక్తితో యెహోషాపాతు స్నేహం చేస్తున్నాడు. అతని కొడుకు యెహోరాముతో కలిసి దేవుని బిడ్డలారా ఏమండి యెహోషాపాతు వ్యాపారం మొదలెట్టాడు. ఏం మొదలెట్టాడండి? వ్యాపారం. ఇతడి స్నేహానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం దేవుని బిడ్డలారా, మొదటి కారణం ఏంటి తెలుసా? ఏమండి బంధుత్వం. మొదటి కారణం ఏంటమ్మా? చెప్పండి. బంధుత్వం. రెండో కారణం వ్యాపారం. అంటే ఆ వ్యక్తి చెడిపోయినాడైన పర్లా, ఆ వ్యక్తి ఎలాంటి జీవితం కలిగి ఉన్న పర్లా, ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ఉన్న పర్లా, అతను నా బంధువు కాబట్టి నేను స్నేహం చేస్తా. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏ రకమైనటువంటి ఏమండి భయంకరమైన స్థితిలో ఉన్నా పర్లేదు, మేము పార్ట్నర్స్ కాబట్టి, వ్యాపారంలో పార్ట్నర్స్ కాబట్టి మేము స్నేహంగా కలిసి తిరుగుతాం. ఇది యెహోషాపాతు జీవితంలో తీరని నష్టాన్ని కలిగించింది. భయంకరమైనటువంటి నష్టం ఏమండి యెహోషాపాతు చూడడానికి ఇది ఒక కారణం అయిపోయింది. చూడండి దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయంలో ఆ విషయం రాయబడి ఉంటుంది. 35వ వచనం, 20వ అధ్యాయము 35వ వచనం. ఇది అయిన తర్వాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాడంట. మరలా ఎవరితో స్నేహం? అహజ్యా. ఎవరండి అహజ్యా? అహజ్యా ఎవరండి? దేవుని బిడ్డలారా, ఆహాబు యొక్క కొడుకు. అమ్మా విన్నారా? ఆహాబు యొక్క కుమారుడు యహజ్యాతో స్నేహం చేశాడు. యహజ్యా అలాంటి వాడు అని రాయబడింది. మిక్కిలి దుర్మార్గుడు, దేవునికి వ్యతిరేకంగా నడుచున్నాడు. ఎందుకని స్నేహం? 36వ వచనం. తర్షీషుకు పోదగిన ఓడలు చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా. అమ్మ ఏం చేయించడానికి? ఓడలండి. ఓడల బిజినెస్.
అవతల నుంచి బంగారం, అవతల నుంచి రకరకాలైనటువంటి సరుకులు తెచ్చుకోవడానికి వాడలు తయారు చేద్దామని అహాజ్యాతో స్నేహం చేస్తున్నాడు. యెహోరాముతో స్నేహం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆహాబు యొక్క ఎవడి సంతానంతో స్నేహం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దైవజనుడు వచ్చి గద్దించాడు, యెహోషాపాతా, ఇది నీకు సరైన పద్ధతి కాదు. నువ్వు దేని కొరకైతే స్నేహం చేస్తున్నావో, ఏ వ్యాపారం కొరకు స్నేహం చేస్తున్నావో, ఏ లాభం కొరకు స్నేహం చేస్తున్నావో, ఆ వాడలు బద్దలైపోయి మునిగిపోబోతూ ఉన్నాయని దేవుడు హెచ్చరించాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటలు 37వ వచనంలో చూడండి, ఆ మాట ఎంత స్పష్టంగా ఉంటాడో. అప్పుడు మారేసేవాడును దోదావాహు కుమారుడు నగు ఎలియాజరు, నీవు అహాజ్యాతో స్నేహం చేసుకుంటావు గనక యెహోవా నీ పనులను భంగం చేయును. స్తోత్రం చెప్పండి. నీ పనులు భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ వాడలు తర్షీసుకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. అమ్మా, వింటున్నారండి? ఈరోజు ఆ ఎదుటోడు ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గుడైనా, వాడొక వ్యభిచారైనా, వాడొక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నోడైనా, వాడు దేవుని ఎరిగి, దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా దేవుని ప్రణాళికలను మానుకొని తిరిగివాడైనా, నీ బంధుత్వాన్ని బట్టో, నీ వ్యాపారాన్ని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో నువ్వు వాడితో స్నేహంగా నువ్వు వెళ్తే, ఇదిగో ఇక్కడ యెహోషాపాతు తీరని నష్టాన్ని చూడగలిగాడు. తీరనటువంటి భయంకరమైనటువంటి నష్టం చూశాడు. దేవుని బిడ్డలారా, ఆ నష్టాన్ని పూడ్చుకోలేకపోయాడు. హల్లెలూయా. ఏ వ్యాపారంలో ముందుకెళ్లాలని చూశాడో ఆ వాడలు బద్దలైపోయి ఎవరిని నడి సముద్రంలో మునిగిపోయినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ఇదిగో యుద్ధం కలగగానే ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు యెహోషాపాతు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అరే, ఇంతకుముందు అక్కడ ఒక దైవజనుడు వచ్చి నన్ను హెచ్చరించాడు, నేను చెడు స్నేహం చేశానని, దేవునికి శత్రువులతో స్నేహం చేశానని హెచ్చరించాడు. నేను ఒప్పుకున్నాను, నా స్థితి మార్చుకున్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా నా జీవితంలో ప్రభువుకి ఇష్టం లేనిది ఉందేమో, ఇంకా ఏదైనా నేను దేవునికి అయిష్టంగా నడుస్తున్నానేమో అని యెహోషాపాతు దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడంట, విచారం చేస్తున్నాడు. అయ్యా, నా బ్రతుకులో ఇంకా నీకు అయిష్టమైనవి ఏమన్నా ఉన్నాయా? నా జీవితంలో ఇంకా అయ్యా నీ నామాన్ని నిన్ను దుఃఖపరిచేయనున్నాయా? నన్ను ఒకసారి క్షమించు ప్రభు అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఏం చేయమంటావయ్యా? నా జీవితంలో ఈ సమస్య జయించడానికి నన్ను ఏం చేయమంటావయ్యా అనే కోణంలో దేవుడి దగ్గర విచారణ చేస్తుంటే, ఏమండి, ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఇతనికి ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి. భయముతో తన ప్రభు పాదాలు పట్టుకొని తను విచారణ చేస్తున్నప్పుడు తనకు వచ్చినటువంటి ఉన్నతమైన ఆలోచన ఉపవాస ప్రార్థన. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు భయంలో ఉన్నావా? పాపంలో ఉన్నావా? నువ్వు ఏమండి విడిచిపెట్టలేనటువంటి స్నేహాల్లో ఉన్నావా? సంబంధాల్లో ఉన్నావా? వాటన్నిటిలో నువ్వు వాటి మీద జయం పొందాలన్నా, ఏమండి వాటన్నిటిలోంచి నువ్వు బయటికి రావాలన్నా, మొట్టమొదటిగా నువ్వు ప్రభువు దగ్గర పశ్చాత్తాపడాలా. రెండవది, దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నీ మనసు నిలుపుకోవాలా. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఒప్పుకున్నాడండి. అక్కడ చూద్దామా? మనం మరొకసారి చదువుదాం 3వ వచనం. అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధానంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా. స్తోత్రం చెప్పండి. యోధా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరి యొక్క పరిస్థితి ఇది. భయములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు తన పాపాలను ఒప్పుకుంటూ, తన స్థితిని ప్రభువు దగ్గర ఒప్పుకుంటూ ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. వీరు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఎలా ప్రారంభించారని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. 20వ అధ్యాయం 3వ వచనంలో, భయపడి. అమ్మా, ఎలాంటి స్థితిలో ఉపవాసం ఉంటున్నారు వీళ్ళు? భయముతో ఉన్నప్పుడు. భయములో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరి యొక్క భయములో ఉన్నప్పుడు వీరు ప్రారంభించినటువంటి ఉపవాస ప్రార్థన ఎలా ముగించబడిందో తెలుసా? 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా
మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి. హల్లెలూయా. జడీకండి. అమ్మ వింటున్నారా? వీరు ఎలా ప్రారంభించారండి ప్రార్థన? భయముతో ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాసం ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వీళ్ళ భయాన్ని తొలగించి, భయపడొద్దు, జడియొద్దు, నేను మీతో ఉన్నానని భరోసా ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో, దేనికి బెదిరిపోతూ ఉన్నావో, ఏది జయించలేక నువ్వు దేవుని బిడ్డలారా భయముతో గడగడ వణుకుతూ ఉన్నావో, ఆ భయాలన్నిటిలో నుంచి ధైర్యంలోనికి నడిపించేది ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి. నీ భయాలన్నిటిని తొలగించేది ఉపవాస ప్రార్థన. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండోది, వీరు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కన్నీటితో ప్రారంభించారు. ఎలా ప్రారంభించారండి? కన్నీటితో, ఎంతో వేదనతో, దుఃఖంతో ప్రారంభించారు. చూడండి 12వ వచనాన్ని మనం చదువుదాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. యోధవారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో రాయబడింది, మాకు బలం చాలదయ్యా, మా శక్తి చాలదయ్యా అని ప్రజలు వేడుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనకి ఎవరెవరు వచ్చారని రాయబడిందండి? భార్యలతోనూ పిల్లలతోనూ శిశువులతోనూ. ఏమండి, ఇప్పుడు ఇక్కడ మూడు కేటగిరీలు ఇచ్చాడు కదా. భార్యలు అంటే తెలిసిన వాళ్ళే, పిల్లలన్నా మరి శిశువులు ఎవరు? శిశువు అంటే పుట్టిన వాళ్ళే, 2 నెలల పిల్లలు. ఏమండి? రోజుల పిల్లలు. ఉపవాస ప్రార్థనకి ఎవరిని ఎత్తుకొని వచ్చారంట? శిశువుల్ని, పిల్లల్ని, భార్యల్ని. ఏమండి, చిన్న శిశువునే తీసుకొస్తే 70 సంవత్సరాల ముసలమ్మ రాదంటవా? మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి. ఆ ఉపవాస ప్రార్థన శిశువులతో సహా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారండి. ఏడుస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. శిశువులు ఏడుస్తూ ఉన్నారు, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఆకలికి. అక్కడ ప్రభు హృదయం ఎలా ఉంటుంది? దేవుని హృదయం ఎంత అల్లాడిపోద్దండి. ఎవరైనా ఒక 5 నిమిషాలు చిన్నపిల్లల్ని ఏడుస్తూ ఉందనుకోండి, నువ్వు ఉండగలవా? వాళ్ళ అమ్మని తిడతావు, వాళ్ళ అయ్యని తిడతావు. అవునా కదా? ఏం చేస్తున్నారమ్మా? బుద్ధి లేదా మీకు? ఎందుకు చిన్నపిల్లలు ఎందుకు అలాగే ఏడిపిస్తున్నారు? ఒక సామాన్యమైన మనుషులుగా మనమే చిన్నపిల్లల ఏడుపును మనం విని తట్టుకోలేకపోతే, ఇదిగో దేవుని సన్నిధికి శిశువులను ఎంట పెట్టుకుని వచ్చారంటండి ఉపవాస ప్రార్థన చేయడానికి. చిన్న పిల్లల్ని ఎంట పెట్టుకుని వచ్చారండి ఉపవాస ప్రార్థన చేయడానికి. అంటే వారి యొక్క భారం చూడండి దేవుని బిడ్డలారా. వారికి ఉన్నటువంటి సమస్య చూడండి ఎంత భయంకరమైందో. వారి సమస్యను గుర్తెరగలిగారు. ఒరే, ఈ సమస్యను జయించాలంటే ఏ ఒక్కరు కూడా ఇళ్లలో ఉండడానికి వీల్లేదురా, మనం పరుగులెడదాం ప్రభు మందిరానికి. ఆయన సహాయం కొరకు మనం వెళ్తే ఈ ఏడుపేదో అక్కడ ఏడుస్తే నా దేవుడి కనికరం నా మీదకి వస్తుందని ప్రభు సన్నిధికి వచ్చి కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకుంటున్నారు ఇక్కడ. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో వారి కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిసిన ఇళ్ళ దగ్గర సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు, కానీ ప్రభు సన్నిధికి వచ్చి ఆడవడానికి ఇష్టపడట్లేదు. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా, సమస్యల నుంచి విడుదల కలగట్లేదు. సమస్యల నుంచి వారికి ఏమండి జయం కలగట్లేదు. కుటుంబాల్లో నెమ్మది కలగట్లేదు, ఆశీర్వాదం కలగట్లేదు. ఉన్నతమైన దేవుని కలిగినటువంటి నీవు ఏమి లేనోడి కింద మిగిలిపోవడానికి, ఇంకా బాధల్లో ఇంకా దుఃఖంలో మిగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏడాల్సిన స్థలంలో ఏడవట్లేదు. మొరపెట్టుకోవలసిన వారి దగ్గర నువ్వు మొరపెట్టట్లేదు. చెప్పుకోవలసిన వారి దగ్గర నీ సమస్యను చెప్పుకోవట్లేదు. ప్రభు ఏమన్నాడు? నేను పొందిన గాయాల్లో మీకు స్వస్థత అన్నాడే. ఆ మాట వృధాగా పోద్దా? చెప్పింది ఆయన కదా. దేవుని బిడ్డలారా, మరి ఇంకా నీ జీవితంలో ఇంకా జబ్బుల్లో, ఆ రోగాల్లో ఇంకా నువ్వు బాధపడుతున్నావు అంటే ఆయన మాట వృధాగా పోయినట్ట. నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు, ప్రభు ఉండమన్నట్టు నువ్వు ఉండట్లేదు, ప్రభు సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకోవట్లేదు, నీ సమస్యను ఎలా జయించాలో నీకు అర్థం కావట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు నీ సమస్యలు జయించబడకుండా ఇంకా నువ్వు పుట్టడు సమస్యలతో నీ ఇళ్లల్లో ఏడుస్తున్నావు. ఇక్కడ ప్రజలు ఇళ్లల్లో కూర్చొని ఏడవట్లేదండి, ఇళ్లల్లో ఉండి ఏడవడానికి ఒప్పుకోవట్లేదండి. మన ప్రభు సన్నిధికి పోదాం. బాలింతలైతే ఏంటి, చంటి బిడ్డలైతే ఏంటి, దేవుని సన్నిధికి వెళ్దాం, ఆయన కనికరం మన మీదకి వస్తుంది కదని కన్నీటితో వీరు ఉపవాస ప్రార్థన ప్రారంభించారు.
హల్లెలూయా. కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన ప్రారంభించారు. మరి ఎలా ముగించబడిందో తెలిసే ఉపవాస ప్రార్థన 27వ వచనాన్ని మనం చదువుదాం. 27వ వచనం, ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. స్తోత్రం చెప్పండి. యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యోధా వారు యెరూషలేము వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళేది. కన్నీటితో ప్రారంభించబడిన ఉపవాస ప్రార్థన ఎలా ముగించబడిందంటే అండి, సంతోషం. దేవుడు వారిని సంతోషపరిచాడని రాయబడింది. ఈరోజు మనుషుల దగ్గర ఏడిస్తే ఎవరు నేను సంతోషపరచరు బిడ్డ. మనుషుల దగ్గర ఏడిస్తే ఎవరు కూడా ఎవరిని నీకు ఉత్సాహాన్ని కలిగించరు, సంతోషం కలిగించరు, నేను ఇంకా ఏడిపిస్తారేమో. వాక్యంలో రాయబడింది, మీరు ప్రభువు దగ్గర ఏడ్చారు, మందిరంలో ఏడ్చారు, ఉపవాసం ఉంది, ఆయన పాదాల దగ్గర ఏడ్చారు. అయ్యా ఇది నా వల్ల కావట్లేదయ్యా, ఇది నేను చేయలేకపోతున్నానయ్యా, వాడిని జయించడానికి మాకు బలం లేదయ్యా, మాకు శక్తి లేదయ్యా, నీవే మాకు సహాయం చేయండి అయ్యా అని దేవుడి దగ్గర ఏడ్చారు. దేవుడి దగ్గర ఎప్పుడైతే ఏడ్చారో దేవుడు వారి ఏడుపుకు కారణమైన వారి మీద వారికి జయమిచ్చి వారిని సంతోషపరిచాడని వాక్యంలో రాయబడింది. చదువుదాం మరొకసారి. ఇశ్రాయేలీల శత్రువులతో, క్షమించండి 27వ వచనం, ఇలాగనే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి. ఎవరి మీదమ్మా? వీళ్ళ ఏడుపు కారణం ఏంటి? వచ్చినటువంటి సైన్యం కదా, వచ్చిన యుద్ధం కదా. వీరు దేవుని సన్నిధిలో ఏడుస్తామంటే ఆ సైన్యం మీద జయమిచ్చి దేవుడు వారిని సంతోషపరిచాడంట. ఈరోజు నీ కుటుంబంలో ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నావు? ఎందుకు దుఃఖంతో ఉన్నావు? ఎందుకు సమస్యల్లో ఉన్నావు? ఎందుకు బాధల్లో ఉన్నావు? నీ సమస్య ఏంటో ప్రభు సన్నిధిలో పెట్టి నువ్వు ఏడిస్తే దాని మీద దేవునికి జయమిచ్చి నిన్ను సంతోషపరుస్తాడు కదా. ఇక్కడ ఏమంటే 5 రాజ్యాల సైన్యాన్ని మట్టి కరిపించి తన ప్రజలను సంతోషపరిచిన దేవుడు ఆఫ్టర్ ఆల్ నీ సమస్యను తీర్చలేడా? దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు పాదాల దగ్గర ఏడవాలా, దేవుని సన్నిధిలో ఏడవాలా. ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మొదటిది భయముతో ప్రారంభించారు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన ముగింపులో వారికి ధైర్యాన్ని చెప్పాడు, ధైర్యం ఇచ్చాడు. నేనున్నాను బిడ్డ, ఎవరు లేరనుకోవద్దు, నేనున్నాను బిడ్డ అని ధైర్యం ఇచ్చాడు. రెండవది, కన్నీళ్లు కారుస్తూ ప్రారంభించారు ప్రార్థన. దేవుడు వారికి సంతోషం ఇచ్చాడు. సంతోషమే ఇచ్చాడా? ఇంకా కింద రాయబడి ఉంటుంది, ఉత్సవముతో తిరిగి రాజ్యానికి తిరిగి వచ్చారంట. ఎలా వచ్చారండి? చెప్పండి అమ్మా. ఉత్సవముతో, నవ్వుకుంటా కాదు, మామూలు సంతోషం కాదండి, ఉత్సవం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. పండగ చేసుకుంటూ వచ్చారు. ఏమండి, ఎంతో ఆర్భాటంతో ఉత్సాహంతో తిరిగి వచ్చారు దేవుని సన్నిధిలో నుంచి ఇళ్ళలకు. హల్లెలూయా. యుద్ధంలో నుంచి ఇళ్ళలకు ఎంతో సంతోషంగా తిరిగి వచ్చారు. ఈరోజు నువ్వు కన్నీటితో ఉన్నావేమో, నీ యొక్క కన్నీటికి కారణం ఏదో, దాని మీద దేవునికి జయం ఇవ్వాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఆడవలసిందే. దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలను పట్టుకోవలసిందే. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 20వ అధ్యాయం యుద్ధంతో ప్రారంభించబడింది కదండి అమ్మ, యుద్ధంతో ప్రారంభించబడింది కదా. మరి 20వ అధ్యాయం ముగింపు ఏమండి ఇక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒక మాటను మనం చదువుదాం. 30వ వచనం, ఈ పారాగ్రాఫ్ ఎండింగ్ 30వ వచనం, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండెను. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యుద్ధం అంటే ఏంటండి? గొడవ కదా. యుద్ధం అంటే కొట్లాట కదా. యుద్ధంలో రక్తం ఏర్లై పారుతుంది కదా. ఎవడెటి నుంచి వచ్చి ఎవరిని చంపుతాడో తెలియదు. దేవుని బిడ్డలారా ఎంతో గలివిలి అలాంటి పరిస్థితులతో ప్రార్థన ప్రారంభించారు. మరి ఎలా ముగించారండి? ఆ రాజ్యము నెమ్మలం పొందిందంట. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ కుటుంబంలో ఉన్న గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, కొట్లాటల్లో దేవుని బిడ్డలారా నీ హృదయాన్ని గలివిలి చేసేది ఏదున్నా ఉపవాస ప్రార్థన వాటన్నిటి నుంచి నీకు నెమ్మదిని దయచేస్తుంది, సమాధానం దయచేస్తుంది, ప్రశాంతతను దయచేస్తుంది ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుటోడు ఎలాంటోడైనా మార్చగలిగింది ప్రార్థన ఒకటే. నువ్వు ప్రభుతో చెప్పుకుంటే ఆయన వ్యక్తుల హృదయాలు ఈజీగా మార్చేయగలిగిన దేవుడు.
వ్యక్తుల హృదయాలు ఆయన తనకిష్టమైనటువంటి వైపుకు తిప్పుతానని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుతారా? సామెతల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. స్తోత్రం చెప్పండి. ఏమండి, దేవుని చేతిలో రాజుల హృదయాలు కూడా, మనుషుల హృదయాలు ఎలా ఉన్నాయంట? నీటి కాలువల వలె. హల్లెలూయా. నువ్వు తోటల్లోకి వెళ్ళినప్పుడు ఏమండి, పత్తి చేలకో మిరప చేలకో నీళ్లు పెడతావు, ఇలా గాళ్ళు ఉంటాయి. ఇది నిండిన తర్వాత కాలు తీట్లు అంటావు. ఏంటి? అటు పక్కకి ఇలాగనగానే అటు మళ్ళించగా నీళ్ళు అటు వెళ్తాయి. లేదు అటొద్దు అని ఇటు కావాలంటే ఇటు అంటావు, ఇటు వెళ్తాయి. దేవుని చేతిలో మనుషుల హృదయాలు అలా ఉన్నాయంట. ఎటుకి కావాలంటే అటు మళ్ళించగలడు ఆయన. నీ వైపుకి కావాలంటే నీ వైపుకు మళ్ళించగలరు. హల్లెలూయా. ఏమండి, స్తోత్రం చెప్పండి. ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తుంటే మనుషుల హృదయాలు నీ వైపుకి తిప్పబడుతూ ఉంటే బయట ఉన్న వాళ్ళు అనుకుంటాడు ఈమె ఏదో మందు పెట్టినట్టుంది, ఈమె ఏదో అది పెట్టినట్టుంది, ఇది పెట్టినట్టుంది. హల్లెలూయా. మన మందు ఏంటో తెలుసా? ప్రార్థనే. నువ్వు ప్రార్థననే మందు పెట్టేవాడికైనా స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన ఆ వ్యక్తి హృదయాన్ని నీ వైపుకి తిప్పుతుంది. ఆ ప్రార్థన ఆ వ్యక్తి జీవితాన్ని నీ వైపుకి తిరగడానికి దోహదం చేస్తుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది భయంతో ప్రారంభించబడిన ఉపవాస ప్రార్థన ఏమండి ధైర్యంతో ముగించబడింది, భరోసా కలిగి ముగించబడింది. దేవుని బిడ్డలారా, రెండవది కన్నీటితో ప్రారంభించబడిన ఈ ఉపవాస ప్రార్థన గొప్ప సంతోషంతో ఉత్సవంతో ముగించబడింది. మూడవది యుద్ధముతో, గలిబిలితో, కొట్లాటలతో, సమస్యలతో ప్రారంభించబడిన ఈ యొక్క వీరి యొక్క జీవితాలు, ఈ యొక్క అధ్యాయం ఉపవాస ప్రార్థన ద్వారా నిమ్మలత్వాన్ని పొందిని, సమాధానాన్ని పొందిని. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా ఉండేవి అంటే మనుషుల మీద పడి, ఊర్ల మీద పడి, ఊర్లను కాల్చేసి, దేవుని బిడ్డలారా, ఆ ఊర్లో ఉన్నదంతా దోచుకెళ్ళిపోయేటోళ్ళు యుద్ధంలో. అర్థమైందండి? యుద్ధాలు ఎలా జరిగాయి అంటే, ఎగ్జాంపుల్గా మనకి బబులోను రాజు వస్తాడు. బబులోను రాజు నెబుకద్నెజర్ వస్తాడు. నెబుకద్నెజర్ వచ్చి ఏం చేశాడండి? దేశం మీద పడి దేశం అంతటిని నిప్పేసి అగ్నేసి కాల్చేసాడు మొత్తం. ఆ దేశంలో ఉన్న సంపద యావత్తూ పట్టుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క అధ్యాయం, ఈ ఉపవాస ప్రార్థనకు ముందు వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉంది? యుద్ధం వస్తుందిరా, ప్రజల సైన్యం వచ్చిందిరా, మన మీద పడతారా, మనుషులను చంపేస్తారు, ఊళ్ళు కాల్చేస్తారు, ఇల్లులు కాల్చేస్తారు, మన సొత్తు యావత్తు పట్టుకెళ్ళిపోతారా అనేటటువంటి భయంకరమైన నష్టం వారి కళ్ళ ముందు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? ఎంతో భయంకరమైన నష్టం కళ్ళ ముందు కనబడుతుంది. అంటే ఇంకా వారు నష్టపోలేదు, కానీ నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వచ్చినటువంటి వ్యక్తులు అలాంటి వచ్చినటువంటి వ్యక్తులు, అక్కడ జరిగేటటువంటి యుద్ధాల యొక్క పరిస్థితులు అలాంటి భయంకరమైన నష్టం కళ్ళ ముందు కనబడుతూ ఉంది. నష్టపోయే పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీరు ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. మరి నష్టంతో ముగించబడ్డారా? చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒకసారి మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, 25వ వచనాన్ని 26వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకునేటకు దగ్గరికి రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుకోగలిగినంత కంటే ఎక్కువగా వలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. స్తోత్రం చెప్పండి. అమ్మా, వీరు దోచుకోబడాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ఇప్పుడు వీరు దోచుకొని తెచ్చుకుంటున్నారు. వీరు నష్టపోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా మొయ్యలేనంత సొత్తు పట్టుకొని రాగలుగుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, అర్థమైందా? ఏమండి, ఆ యొక్క 5 ప్రాంతాల ప్రజలు, 5 దేశాల రాజ్యాల ప్రజలు వీళ్ళ మీద పడి, ఇదిగో ఇలా వీళ్ళని చంపి వీళ్ళ ఒంటి మీద, వీళ్ళ ఇళ్ళ మీద ఉన్నటువంటి సొత్తు వాళ్ళు మోసుకొని పోవాలా. కానీ వీరు ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి దేవుని స్తుతించారు. దేవుని బిడ్డలారా, వీరు నష్టపోవడం కాదండి, సొత్తు మొయ్యలేనంత భుజాలను వేసుకొని మోసి తెచ్చుకుంటున్నారు.
అంటే ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో నష్టపోవలసిన సమయంలో నీకు గొప్ప లాభాన్ని సంపాదించి పెట్టేది ఉపవాస ప్రార్థన. నేను నష్టపోనివ్వడండి దేవుడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నష్టం నీ దగ్గరికి రానివ్వడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ నీ చేయి పైకి చూపించు. వచ్చినాయి బాబులు? అంతే, స్తోత్రం చెప్పండి. ఏమండి వంట దగ్గర మామూలుగా ఉల్లిపాయలు నీళ్ళతో వేస్తేనే మీద పడి ఏమండి ఒంటి మీద పడి అక్కడ బొగ్గలు వస్తాయి రాదా అమ్మ? అలాంటిది వేడి వేడి నూనె పెనంలో దాని నిండా ఉన్న బజ్జీలు వేసే నూనె మొత్తం ఆ మీద పడితే వచ్చినాయా? రాలేదు. చెప్పరేంటమ్మా? రాలేదు కదా. దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించే వారిని తప్పిస్తాడు. 91వ కీర్తన 14-15 వచనాలు రాయబడి ఉంటుంది. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో దేవుని మీద ఆధారపడితే నష్టం నుంచి తప్పించాడు అక్కడ. ఇదిగో ఆమెను ఆ భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించాడు. నీ జీవితంలో నువ్వు ప్రభు మీద ఆధారపడు. దేవుని సన్నిధిలో నమ్మకంగా నువ్వు ప్రార్థనలో ఉండు. దేవుని దగ్గర మొరపెట్టు. దేవుని బిడ్డలారా, నువ్వు నష్టపోవలసిన సమయంలో కూడా గొప్ప లాభాన్ని ఇవ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కష్టాన్ని ఏమండి, నీ కన్నీటిను దీవెనగా నాట్యముగా మార్చగలిగిన దేవుడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన దేవుని బిడ్డలారా, నష్టపోవలసిన సమయంలో ఏమండి విస్తారంగా ఎలా పొందుకున్నారండి? ఇలా కొంచెమా విస్తారంగానా? విస్తారంగా పొందుకున్నారు. రెండోది ఇష్టమైనంత, మూడోది మొయ్యలేనంత. ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుణ్ణి వదులుకొని ఈరోజు అనేకులు ఏమండి ఉపవాస ప్రార్థనలు వదులుకుంటున్నారు. అనేకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మక్కువ చూపించట్లేదు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండినేమో, జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు చెప్పలేదా? స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక పూట కూడు వదులుకోలేక భ్రష్టులైపోతున్నారు నేటి సమాజం, నేటి సంఘం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఉపవాస ప్రార్థనను నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టుకుంటావో ఇదిగో ఈ యొక్క దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలు కోల్పోతావు. దేవుని బిడ్డలారా, తర్వాత 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 20వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి, ఎలా ప్రారంభించాడండి? భయపడి. 12వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. ఏమండి 12వ వచనంలో, అయ్యా ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదయ్యా. భయపడిపోతున్నాడండి సైన్యాన్ని చూసి. ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మా దగ్గర తగినంత సైన్యం లేదయ్యా, మా బలం చాలదయ్యా. అయ్యా మాకు దిక్కు నువ్వేనయ్యా, మాకు ఆదుకునేవాడు కూడా ఎవడో లేడయ్యా. ఏమండి వీరు భయం కారణం సరైనటువంటి సైన్యం లేదు వెనకాల, సరైన మంది లేదు వెనకాల. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అయ్యా నాకు సాయం చేయగలిగినోడు ఎవడో లేడయ్యా, అయ్యా నన్ను ఆదుకోగలిగినోడు ఎవడో లేడయ్యా అనే పరిస్థితుల్లో వీరు ఉపవాస ప్రార్థన ప్రారంభించారండి. మరి ఎలాంటి ఏమన్నా ఉన్నతమైన స్థితిని పొందుకున్నారో తెలుసా? దేవుని బిడ్డలారా, 17వ వచనం చదువుదాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి. మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 15వ వచనంలో, భయపడకండి, జడియకండి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాక్యంలో ఏమని రాయబడిందండి? అయ్యా మాకు సైన్యం లేదయ్యా, మాకు బలం సరిపోదయ్యా అంటే దేవుడు అన్నాడు, కుమారుడా నా బలాన్ని నీకు పంపిస్తాను, నా సైన్యం నీ కొరకు పంపిస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 22వ వచనాన్ని మనం చదువుదాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనక వారు హతులైరి. ఎవరు పెట్టారంటండి? యెహోషాపాతు పెట్టాడా? యెహోవా పెట్టినట్టుగా ఇక్కడ రాయబడింది. అంటే ఇతని దగ్గర సైన్యం లేదు, బలం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు తన సైన్యాన్ని పంపించాడు, దేవుడు తన బలాన్ని పంపించాడు. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా?
ఏమండి నా వెనకాల నన్ను ఆదుకునేవాడు ఎవరు లేడయ్యా, నాకు బ్యాక్గ్రౌండ్ లేదయ్యా, నన్ను ఎవ్వడు కూడా అయ్యా నేను చెప్పుకోదగినటువంటి వాడు, నా సమస్యను తీర్చడానికి నా ముందు నిలబడ్డవాడు ఎవరు లేడయ్యా అనే పరిస్థితులు నీ అయితే పరలోకపు సైన్యం నీ కొరకు పంపబడ్డానికి దేవుని హృదయాన్ని కదిలించేది ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ ఉపవాసం ఉండి కన్నీళ్లు గారిస్తే ఎవరు లేరనుకున్నామేమో, నీ కొరకు దేవుడు తన సైన్యాన్ని పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పక్షంగా మాట్లాడడానికి దేవుడే దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ పక్షంగా పోట్లాడడానికి పోరాడడానికి దేవుడు కలగజేసుకుంటాడండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చివరిగా దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు, అయ్యో మాకు బలం సరిపోదయ్యా, ఈ గొప్ప సైన్యంతో పోరాడడానికి మాకు బలం సాలదయ్యని గజ 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 వణుకుతూ ఉన్నారండి. ఎవరండి? యెహోషాపాతు అతని సైన్యం. అయ్యా మా బలం సరిపోదు, లక్షల మంది వచ్చారయ్యా, మా దగ్గర అంత సైన్యం లేదయ్యా, మా బలం సాలదయ్యా. దేవుని బిడ్డలారా, గజ 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 వణుకుతూ ఉన్నారు. ఏమండి? ఈ వణుకుతా ఆ భయముతో దేవుని బిడ్డలారా అలాంటి వణుకుతో ప్రారంభించారు ఉపవాస ప్రార్థన. మరి ఎలా ముగించారు తెలుసా? ఇక్కడ రాయబడింది చూడండి దేవుని బిడ్డలారా, 29వ వచనం. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారి మీదకి వచ్చాను. స్తోత్రం చెప్పండి. భయపడేటటువంటి స్థితిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. భయపెట్టే రేంజ్కి దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? భయపడుతూ ప్రార్థన ప్రారంభించారండి. ఇప్పుడు భయపెట్టే రేంజ్కి దేవుడు తీసుకెళ్ళాడు. అరే వీళ్ళంక కన్నెత్తి చూడాలన్నా ఇతర దేశాలు గజ 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 వణుకుతున్నాయండి. ఒరే వీళ్ళ పక్షంగా దేవుడు వచ్చి యుద్ధం చేస్తాడు రా బాబు, మనం వెళ్ళొద్దు వీళ్ళ మీదకి. వీళ్ళు ఏమనకపోవచ్చు, వీళ్ళు మనల్ని ఒక మాట అనకపోవచ్చు, పల్లెత్తి ఒక విషయాన్ని ఒకటి కూడా వాళ్ళు మనం అన్న వాటిలో ఏది కూడా వీరు తిరిగి అనకపోవచ్చు, వీరు మనల్ని కొట్టకపోవచ్చు. ఎవరు కొడతారు మనల్ని? వీళ్ళ దేవుడు యుద్ధం చేస్తాడు వీళ్ళ పక్షంగా అనే భయం చుట్టూ ఉన్న ప్రజల మీదకి వచ్చింది. ఎవడు యుద్ధానికి రావడానికి తెగించలేదండి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన ఏం చేస్తా తెలుసా? భయపడే స్థితిలో నుంచి భయపెట్టే స్థితికి నిన్ను పట్టుకుని పోతుంది. హల్లెలూయా. నువ్వు భయపెడతానికి కత్తులు కటార్లు వాడకలద్దు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే చాలు, ఉపవాసం ఉంటే చాలు, నీ దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నీ దేవుడు నీ పక్షంగా మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్లో యాకోబును పట్టుకోవడానికి ఊరోళ్ళందరినీ వెనకాల వేసుకొని వచ్చాడండి లాబాను. అవును కదా, వెనకాల వేసుకుని వచ్చాడు. ఆదికాండం 30వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యాకోబు చేసినటువంటి ప్రార్థన రాత్రికి రాత్రి లాబానుతో దేవుడు మాట్లాడి, కుమారుడా లాబానా ఖబర్దార్ జాగ్రత్త, యాకోబుతో మంచే గాని చెడే గాని మాట్లాడవా అయిపోతావు నువ్వు అన్నాడు. అంతే, ఒక్కటే మాట. స్తోత్రం చెప్పండి. చంపి సొత్తెత్తుకుపోయి భార్యలను పిల్లలను ఎత్తుకొని పోవాలని వచ్చాడండి లాబాను. రాత్రికి రాత్రి కళ్ళలో మాట్లాడి జాగ్రత్త బిడ్డ అన్నాడు. అంతే, ఒక్క మాటకి ఏమండి చెప్పండి, ఒక్క మాటని కాళ్ళు బేరానికి వచ్చాడు. ఊరలందరూ వెనకాల వేసుకొని వచ్చి మొత్తం ఎత్తుకుపోవాలని వచ్చినాడు. ఏమన్నాడు తెలుసా? యాకోబా నువ్వు నాకు చెప్తే నీకోసం డీజే పెట్టుకోను కదా. ఏంటి చెప్పండి? అక్కడ ఉంటుందమ్మా నా సొంత మాటలు అన్నట్టు. ఏమండి చూడండి, అక్కడ రాయబడిన మాట 30వ అధ్యాయం మొదటి ఆదికాండం 31వ అధ్యాయం చూడండి. ఆదికాండం 31వ అధ్యాయము 31వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచే గాని చెడ్డు గాని మాట్లాడకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఆ ఒక్క మాటకి లాబాను ఏం చేయడం తెలుసా దేవుని బిడ్డలారా? ఏమండి ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 26వ వచనం. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసేదివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలే నా కుమార్తెలను కొనుపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ సంభ్రముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. లేదు, వచ్చింది ఎందుకండి? మొత్తం పట్టుకెళ్ళిపోవాలరా. యాకోబు గాడు వట్టి చేతులతో వచ్చాడు రా, విస్తారమైన సొత్తు ఎత్తుకుని పోతున్నాడు రా, వాడి దగ్గర మొత్తం దోచుకుపోవాలని వచ్చాడు.
ఏమండి, దేవుడు రాత్రికి రాత్రి గద్దించాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏమండి, చూడండి 42వ వచనంలో యాకోబు అంటాడు ఇదే మాట. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఎందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించిన లాభానుతో చెప్పాను. అరే లాభానా, నువ్వు ప్రేమతో మాట్లాడతలేదు, ఈ మాటలు భయంతో చెప్తున్నావు నాతో. ఏంటి? ప్రేమతో డీజేలు పెడతా, సితారాలు పెడతా, మద్దులు పెడతా, డాన్స్లు వేయడానికి ఏమండి ఆర్కెస్ట్రాను పెడతాను, నువ్వు ఓకనే అంటున్నావు అనుకుంటావా? నీ బుద్ధి నాకు తెలుసు. రాత్రి నా దేవుడు నిన్ను గద్దించాడు కాబట్టి భయముతో ఇప్పుడు గడగడ వణుకుంటూ నా పట్ల ప్రేమ నటిస్తున్నావురా. ఆ ప్రేమ హృదయం నుంచి వచ్చిన ప్రేమ, నా దేవుడు భయపెడితే వచ్చిన ప్రేమ. అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒక్కరి దానివే అనుకుంటున్నావేమో, ఒక్కడు అనుకుంటున్నావేమో. నువ్వు ప్రభు సన్నిధిలో మోకలై కన్నీళ్లు గార్చు, ప్రార్థన చేయి. భయపడుతూ ఉన్న నీ జీవితంలో అనేకులను భయపడే స్థితికి దేవుడు పట్టుకుపోతాడు. హల్లెలూయా. నిన్ను ఒక మాట అనాలనే ఎదుటోడికి, దేవుని బిడ్డలారా, ఏమండి, ఎదుటోడికి గొంతు ఆరిపోవాలా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎదుటోడు నిన్ను ఒక మాట అనాలంటే గడగడ వనకల, వామ్మో ఆమెను ఒక మాట అనకూడదురా, ఆమె జోలికి నేను పోకూడదురా, ఆమెను పల్లెత్తు ఒక మాట అంటే దేవుడు నన్ను వదలరా అనే స్థితికి నువ్వు ఎదగాలంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చును ప్రార్థన చేయాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఎంతకాలం పోట్లాడతావు అమ్మా వాళ్ళతో, ఎదుటోళ్ళతో, పక్కన వాళ్ళతో? ఎవరు ఎంతకాలం నువ్వు వెళ్ళి వాళ్ళ మీద అరిసి, నువ్వు వెళ్ళి వాళ్ళని బెదిరించి, నువ్వు వెళ్ళి ఎంతకాలం చేస్తావు? నువ్వు బెదిరిస్తే మళ్ళీ 2వ రోజు మళ్ళీ నీ మీదకి వస్తాడే. నువ్వు మాట్లాడితే 3వ రోజు మళ్ళీ నీ మీదకి వస్తారయ్యే. స్తోత్రం చెప్పండి. మోకళ్ళయి కన్నీళ్ళు గార్చు, ప్రభుతో చెప్పుకో. అయ్యా నా బలం ఇదయ్యా, నా శక్తి ఇదయ్యా, నా వల్ల కాదయ్యా, నేను నా నోటి మాట ద్వారా నేను జయించలేనయ్యా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభు అని అడుగు. దేవుడు గద్దిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడతాడు నీ పక్షంగా. ఎదుటి వ్యక్తి నోరును దేవుడు ముగిస్తాడు. హల్లెలూయా. నీ సమస్యలకు నిన్ను చూసి భయపడే విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? 6 విషయాలు చెప్పాను. ఏమండి? 6 విషయాలు చెప్పాను. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏమండి? 6 విషయాలు చెప్పాను. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇప్పుడు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ యొక్క యెహోషాపాతు ఉపవాస ప్రార్థనలు చూశారు కదా. యెహోషాపాతు ఉపవాస ప్రార్థనలో ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలు చూడడానికి గల కారణాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా తన మనసు దేవుని మీద పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? చెప్పండి అమ్మా. మనస్సు దేవుని మీద పెట్టాడు. ఆ తల్లిని లేపు, నా వైపు చూడాలమ్మా. ఏం పెట్టాడు యెహోషాపాతు? అంటలే నువ్వు. తన మనస్సును దేవుని మీద ఉంచాడు. హల్లెలూయా. రెండోది ఏం పెట్టాడండి? రెండోది ఏం చేశాడు? ఏమండి? విచారణ చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, ఈ సమస్యకు కారణం ఏంటయ్యా? నా జీవితంలో నీకు వ్యతిరేకంగా నేను నడిచానా? నా యొక్క సంఘం ఏమైనా వ్యతిరేకంగా ఉందా? నా రాజ్యం ఏమైనా వ్యతిరేకంగా ఉందా అని తన లోపాలు సరి చేసుకున్నాడు. హల్లెలూయా. రెండో పని అది చేశాడు. మూడో పని ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, రాజ్యమంతా కలిసి ప్రభు సన్నిధిలో పడి కన్నీళ్ళు గార్చాడు. ఏమండి? ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు జయించాలంటే మొదటిది నీ మనసు దేవుని మీద పెట్టాలా. రెండోది, నీ కుటుంబంలో నీవు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ దేవుని బిడ్డలారా ఏదైనా దేవునికి వ్యతిరేకంగా నడవడుకుంటే ఏమండి వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకోవాలా. మూడోది, కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. నాలుగోది, దేవుని బిడ్డలారా వీరు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? రాయబడినటువంటి 12వ వచనంలో ఆ ప్రార్థన చాలా అద్భుతంగా రాయబడి ఉంటుంది. 12వ వచనం ఒకసారి చదువమ్మా. గొప్పలమ్మా మీరు. మనం అసలు దేనికోసం మాట్లాడుకుంటున్నాం? మీరు ఏం చదువుతున్నారు? చూడండి దేవుని బిడ్డలారా, 12వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదయ్యా. స్తోత్రం చెప్పండి. ఏమండి? నాలుగోది ఏంటమ్మా? మాకు శక్తి సరిపోదయ్యా, మా బలం చాలదయ్యా. అంటే వారు పరిస్థితి దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. అయ్యా మా బలం సరిపోదయ్యా. ఐదోది ఏం చేస్తున్నారు తెలుసా? మా దిక్కు నీవేనయ్యా. స్తోత్రం చెప్పండి. అంటే
నీవు తప్ప మాకు వేరే దిక్కు. వీరి బలం మీద వీరు ఆధారపడట్లేదండి. ఇప్పుడు వీరి శక్తి మీద ఆధారపడట్లేదు, దేవుని మీద ఆధారపడుతున్నారు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎన్ని పనులు చేశారండి? 5. మొదటిది ఏంటి? మనసు దేవుని మీద పెట్టారు. రెండోది ఏంటి? దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. విచారణ చేయడం అంటే దేవుడి దగ్గర లోపాలు సరి చేసుకుంటూ ఎవరి కన్నీటితో ప్రభు పాదాలను పట్టుకున్నారు. హల్లెలూయా. ఎవండి మూడోది ఏం చేశారండి? రాజ్యమంతా కలిసి శిశువులతో పాలు తాగే పిల్లలతో కలిసి ప్రభు సన్నిధికి వస్తారు. హల్లెలూయా. ఎవండి నాలుగోదేంటి? నాలుగోదేంటండి? తమ పరిస్థితులను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారండి. తన జీవిత పరిస్థితులు ప్రభు దగ్గర చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఐదోది ఏంటండి? అయ్యా మా దిక్కు నీవేనయ్యా. అంటే దేవుని బిడ్డలారా, నాకు వెనక ముందు ఎవరు? నీవే నా దిక్కు అయ్యా, నీవే నా దిక్కు. స్తోత్రం చెప్పండి. ఆరోది దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మారు. దేవుడు యెహజీయేలుతో చెప్పాడు. యెహజీయేలుతో ఇదిగో నేను మీతో ఉన్నాను, యుద్ధం నేను చేస్తానంటే ప్రజలు యెహోషాపాతు నమ్మాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరోది ఏం చేశారమ్మా? ఆరోది ఏంటి? నమ్మారండి. దైవజనుడు ఆత్మతో నింపబడి ఒక మాట చెప్తూ ఉంటే ప్రజలు విశ్వసించారు, నమ్మారు. ఇది జరిగిద్దిరా, నా దేవుడు చెప్పిన మాట ఇది. నమ్మారు. మీకు ఎలా తెలుసు ఏ గారు నమ్మారని? వాళ్ళు నమ్మారని మీకు ఎలా తెలుసు? మీరు ఏమైనా వెళ్ళి చూసి వచ్చారా? వెళ్ళి చూసి వచ్చారా? ఎలా తెలుసు మీకు నమ్మారని? గవర్నమెంట్ ఎక్కడ రాశారు చెప్పు. స్తోత్రం చెప్పండి. రాయబడినటువంటి మాటల్లో ఎలా నమ్మారు? నమ్మారు కదా. ఎలా నమ్మారు అంటే చూడండి, ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎలా నమ్మారు? 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు. అమ్మా ఎవరండి? ఎవరు? గాయకులు, ఆరాధికులు, స్తుతించేవారు ఎక్కడ నడిచారంట? సైన్యానికి ముందు నడిచారు. సైన్యం ఎక్కడ నడిచింది? ఇప్పుడు యుద్ధానికి ఎవరు ముందు ఉండాలి? సైన్యం ముందు ఉంటారా, పాడే వాళ్ళు ముందు ఉంటారా? కదా, సైన్యం ముందంటారు కదా. ఇప్పుడు సైన్యం ఏడుందండి? వెనకుంది. పాడేవాళ్ళు ఎక్కడ ఉన్నారండి? అంటే అర్థం ఏంటి తెలుసు? అరే దేవుడు మాట్లాడారు కానీ మీతో మాకు పని లేదు, వెనకపోంటారా. హల్లెలూయా. కత్తులు కటాలతో పని లేదు, ఇప్పుడు స్తుతి పాటలతోనే పని. కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని దేవుని బిడ్డలారా ఆ యొక్క వినమ్మ ఆ సైన్యాన్ని వెనకబెట్టి దేవుని మాటను నమ్మి పాడే వాళ్ళని ముందు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇది కదా విశ్వాసం అంటే. నమ్మనయ్యా నమ్మనయ్యా, నీ మాట అంటే నాకు నమ్మకం అయ్యా అంటే సరిపోదు. నమ్మినటువంటి మాట నువ్వు కార్యాచరణలో చూపించాలా. మీరు నమ్మారు, కళ్ళ ముందు చూపిస్తున్నాడు యెహోషాపాతు. ఒకవేళ అనుమానం అంటే మరి మాట్లాడండి కానీ ఏమో మన జాతలో మనం ఉండాలి కదా, ముందు మీరు ఉండండిరా, వెనకాల పాడే వాళ్ళు ఉండండిరా, నువ్వుడేమో. ఎందుకు? నమ్మకపోతే సైన్యాన్ని ముందెట్టువాడు. కానీ నమ్మాడు కాబట్టి సైన్యాన్ని వెనకాల పెట్టాడు, పాడే వాళ్ళ ముందు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ జీవితంలో నమ్మనయ్య అంటే సరిపోదు, నీ విశ్వాసం కళ్ళ ముందు నువ్వు చూపించాలా. నీ నమ్మకాన్ని నీ క్రియల్లో నువ్వు కనపరచాలా. ప్రభు స్తోత్రం చెప్పండి. అన్నాతో ప్రభు మాట్లాడాడు, ఏలి మాట్లాడాడు, అమ్మ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే కాలానికి నీ కొడుకు పుడతాడు అన్నాడు. ఏడిసిందండి. ఇంక తర్వాత ఆనాటి నుండి దుఃఖముఖురాలుగా ఉండడం మానేసిందంట. స్తోత్రం చెప్పండి. అంటే నీ యొక్క విశ్వాసం నీ క్రియల్లో కనబడాలి. నీ విశ్వాసం నీ యొక్క క్రియల్లో కనబడాలి. హల్లెలూయా. అబ్రహాముతో 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా ఎలియాజరు కాదు నీ యొక్క వారసుడు, నీకు ఒక కొడుకునిస్తానన్నాడు. 18వ అధ్యాయంలో దేవాది దేవుడు ఇంటికి వచ్చాడు కదా. మమ్రే సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు దేవాది దేవుడు ఎవరిని 3 వ్యక్తులు అబ్రహాం దగ్గరికి వచ్చాడు కదండి. అబ్రహాం వాళ్ళకు భోజనం పెట్టాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, దేవుని పెట్టారా పెరుగు తెచ్చాడు, జున్నుగడ్డలు అన్ని తెచ్చి భోజనం పెట్టాడు. పెట్టినటువంటి అబ్రహాము ఒక మాట అన్నాడు కదా, అయ్యా నాకు కొడుకుని ఎప్పుడు ఇస్తావు అన్నాడా? మాట్లాడండి అలా. ఎందుకు? నా దేవుడు చెప్పాడు నాకు ఇస్తాడు అంతే. స్తోత్రం చెప్పండి. నమ్మకం చూడండి. విశ్వాసం అంటే అది. నీ జీవితంలో ప్రభువు మాటను నమ్ముతున్నావంటే ఆ మాట నీ జీవితంలో ఎప్పుడు కూడా మరలా ఆ మాటను వదిలిపెట్టి అవిశ్వాసపు కార్యాలను చేయడానికి వీలు లేదు. ఒక విశ్వాసపు మాట నీ చెవుల్లోకి వెళ్ళినప్పుడు ఆ మాట కట్టుబడిపోవాలంతే. నమ్మడం అంటే ఆ మాట కట్టుబడిపోవడం.
స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను నీకు 10,000 నీ అవసరం ఉంది, నేను ఒక 10,000 ఇస్తానని నీకు చెప్పినప్పుడు నా మీద నీకు నమ్మకం ఉంటే ఇంకెవరిని అడగవు. నా మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకో 10 మందిని అడుగుతావు. ఏమో అయ్యగారు అన్నాడు కానీ ఇస్తాడేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకం ఉంటే నీకు టెన్షన్ పోతుంది. నీకు అమ్మయ్యా ఇస్తానట్టు అయిపోయింది. హల్లెలూయా. అలాగే దేవుడు నీకు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నమ్మకం ఉంటే ఇంక నువ్వు టెన్షన్ పడకూడదు. ఆ సమస్య కోసం నువ్వు ఇంక టెన్షన్ పడకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు. ఆ సమస్య మీద నువ్వు ప్రశాంతంగా ఉండాలా. నా దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట తప్పకుండా నా దేవుడు నెరవేరుస్తాడు. యెహోషాపాతు చూడండి, అప్పుడు దాకా భయంతో ఉన్నారు, సైన్యాన్ని వెనక పంపించాడు. భయం పోయింది, సంతోషంగా పాటలు పాడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. హల్లెలూయా. చివరిది దేవుని బిడ్డలారా, వీరు చేసిన పని ఏంటో తెలుసా? ఆరాధన చేశారు. ఏం చేశారండి? ఆరాధన. ప్రభు స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, భయములో నుంచి నువ్వు ఎప్పుడైతే ఆరాధనలోనికి వస్తావో అప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతావు. భయముతో కన్యలతో ఎవండి ప్రార్థన ప్రారంభించావు, వెరీ గుడ్. ఆ ప్రార్థనతో నీ బ్రతుకు ఆగిపోకూడదు. ఎక్కడికి తీసుకెళ్ళాలా? ప్రార్థన ఆరాధనలోనికి తీసుకెళ్ళాలా. ఆ ప్రార్థన ఇంకా ప్రార్థనలోనే ఉంచేస్తున్నట్లయితే నీ జీవితంలో దేవుని కార్యాలను చూడట్లేనట్టే. ఆ ప్రార్థన నిన్ను ఆరాధనలోనికి నడిపించాలా. ఆ ప్రార్థనకు నువ్వు పొందుకున్నటువంటి నీ విశ్వాసము, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నటువంటి ఆ మాట నిన్ను ఆరాధనలోనికి తీసుకొని వెళ్ళాలా. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ కార్యాలకు తగినటువంటి ఆరాధన నీ ఇంట్లో జరగాల, నీ కుటుంబంలో జరగాల. కృతజ్ఞత ఆరాధన నువ్వు జరిగించుకోవాలా. అది నీకు మేలు, అది నీ కుటుంబానికి మేలు. ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోషాపాతు జీవితంలో ఏమండి 7 ఆశీర్వాదాలు ఉపవాస ప్రార్థన ద్వారా చూడగలిగారు. దానికి తగినటువంటి 7 పనులు యెహోషాపాతు తన కళ్ళ ముందు చేశాడు, కనిపరిచాడు. ఏంటండి అయ్యి? చెప్పగలరా మరలా? హల్లెలూయా. ఏమేమి పనులు అయ్యి? ఏమేమి పనులండి? మొదటిది దేవుని మీద మనసు పెట్టాడు. రెండవది ఏమండి? తన పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. మూడోది దేవుని బిడ్డలారా, రాజ్యమంతా కలిసి ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. నాలుగోది ఏంటండి? అయ్యా మాకు బలం సరిపోదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నాకు సరైన సైన్యం లేదయ్యా, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఐదోది ఏంటండి? నా దిక్కు నీవేనయ్యా, నాకు వేరే ఆధారం లేదయ్యా అని దేవుని బలాన్ని తన జీవితంలో కోరుకున్నాడు. ఆరోది ఏంటండి? దేవుని మీద, ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు. ఏడోది ఏంటండి? విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ప్రభువుని ఆరాధించడం మొదలెట్టారు. వాక్యంలో మాట రాయబడి ఉంటది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి చదవండి. యాకోబు 5:13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. స్తోత్రం చెప్పండి. వీరికి మొదట శ్రమ కలిగింది, ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇప్పుడు యుద్ధంలో విజయం వచ్చాక పాటలు పాడారా, రాకముందు పాడారా? వచ్చాక పాడారా? అట్లట్లేదు, రాకముందే కదా. మరి సమస్య అలాగే ఉంది, కానీ వీళ్ళకి ఏం కలిగింది ఇప్పుడు? సంతోషం. విశ్వాసం నీ జీవితంలో సంతోషాన్ని పట్టుకొస్తుంది. విశ్వాసం నీ జీవితంలో సంతోషం తీసుకొస్తుంది. ఆ సంతోషం ప్రార్థన పోయి పాటలు పాడే స్థితికి దేవుడు పట్టుకొని పోతుంది. హల్లెలూయా. వీరికి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేశారు, దేవుడు మాట్లాడినప్పుడు హృదయంలో సంతోషం కలిగింది, విశ్వాసం కలిగింది, అందుకని పాటలు పాడుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, 7 పనులు మనం చేస్తే 7 ఆశీర్వాదాలు యెహోషాపాతు చూడగలిగాడు. 7 రకాలైనటువంటి దీవెన యెహోషాపాతు యొక్క అధ్యాయంలో తన కళ్ళారా చూడగలిగాడు. అటు కృప దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.